అందరికీ వందనాలండి. మనం యాత్రా జీవితం అనే అంశంలో అబ్రహాము యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. అబ్రహాము జీవితం ఒక ఉత్కృష్టమైన అనుభవం. ఆయనను అత్యున్నతంగా భావించే వ్యక్తులు ప్రారంభ దినాలను చూసి ఆయన అత్యధికంగా విమర్శించేవారుగా కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రభువునందు విశ్వాసం ఉంచి నీతిమంతుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నపళంగా దేవదూత అయిపోడు. అతడు రూపాంతరం చెందుతూ ఉంటాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన రూపంలోనికి రావడానికి ఆయన ఇచ్చిన ప్రతి అవకాశం దగ్గర తగిలిన ప్రతి దెబ్బ వద్ద సరవుతూ ఉంటాడు. అంతేగాని పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం కాబట్టి మనం పరిపూర్ణులం అని చెప్పొద్దు, జరగదది. మనం ఆయన సంపూర్ణతలోనికి తెలిసిన వాటిని నెరవేర్చుకుంటూ వెడితే ఆయన సంపూర్ణతలోకి వెడతాం. ఆయన పరిపూర్ణుడు, మనం ఆయన పరిపూర్ణతలోకి రేపు ఆయన మధ్యాకాశం నుంచి వచ్చినప్పుడు మనకు జరుగుతుంది. అంతే, మధ్యాకాశానికి వచ్చినప్పుడు. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. అబ్రహాము మెసొపొటేమియా నుంచి హారానుకు వచ్చి ఆగాడు. హారా నుంచి బయలుదేరి అతడు కనానుకు వచ్చాడు. కనానుకు అతనికి వచ్చిన కొద్ది కాలానికి కరువు వచ్చింది. ఎంతకాలం చెప్పల, కరువు వచ్చింది. కరువు రాగానే ఆ కరువులో ఆ దేశాన్ని చూసినప్పుడు కరువు తీరే అవకాశం కనపడలా. అతను అడుగులు ఐగుప్తు వైపుకు ప్రయాణం చేయటం ప్రారంభించే. చూడండి లేఖనంలో 12వ అధ్యాయం 10వ వచనం అక్కడ నుంచి 20వ వచనం వరకు మనం చదువుకుంటే మనకు చాలా విషయాలు స్పష్టంగా కనపడతాయి. 10వ వచనం, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళానని రాశాడు. ఈ దేశంలో పరవాసిగా ఉండవలసిన వాడు ఆ దేశంలోకి వెళ్ళి నివసించాలి అనుకున్నాడు అంటే శాశ్వతంగా నందామా? కాదు, కొద్ది కాలం నివసించాలనుకుని ఉంటాడు. కానీ కరువులో ఐగుప్తు వైపుకు అడుగులు పడ్డాయి. ఎప్పుడు మనం ఐగుప్తు వైపుకు అడుగులు వేస్తాం? కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన అడుగులు లోకం వైపుకు ప్రయాణం చేస్తాయి. లోకాన్ని ఆశ్రయించేవిగా మారతాయి, లోకాన్ని ఆశించేవిగా మారతాయి. ఇవి జరుగుతాయి, సహజం. నువ్వైనా నేనైనా. అబ్రహాము జీవితంలోనే జరిగింది. మనం అబ్రహాము కంటే శ్రేష్ఠులం కాదు, అతీతులం అంతకంటే కాదు, మర్చిపోకండి. అబ్రహాము ప్రయాణమై ఐగుప్తుకు వెళుతున్నాడు. ఐగుప్తుకు వెళుతున్నప్పుడు ఏం జరిగింది? అబ్రహాము జీవితంలో మరణ భయం వచ్చింది. నిజంగా ఆశ్చర్యం. అంటే ఒక విశ్వాస జీవితానికి ఇంకా అతడు నీతిమంతుడిగా తీర్చబడకపోవచ్చేమో, కానీ ప్రభువునందు నమ్మకించి మొత్తం విడిచిపెట్టి వచ్చాడు. యాత్ర ప్రారంభమైంది. తొలి అడుగులివి. తొలి అడుగుల్లో తప్పనిసరిగా అడుగులు తడబడే వీలుంది. ఈ తడబడిన అడుగుజాడల దగ్గరికి మనం వచ్చాం ఈ రోజున. ఈ అడుగుజాడలు తడబడినప్పుడు అతనికి మరణ భయం వచ్చింది. ఎవరిని బట్టి మరణ భయం వచ్చింది అంటే తన భార్యను బట్టి, తన భార్య యొక్క చక్కదనాన్ని బట్టి. అంటే ఆమె సౌందర్యాన్ని చూసి ఎవరైనా తనను చంపి ఆమెను తీసుకుపోతారు అనే ఆ ఆలోచన వచ్చింది. అంటే ఆనాటి జీవన విధానం ఎలా ఉండాలి? ఈనాటి జీవన విధానానికి ఆనాటి జీవన విధానానికి చాలా వ్యత్యాసం ఉంది కదా. అంటే ఒకే రకంగా కనపడుతున్నాయండి అని మీరంటే నేనేం కాదనలేను. ఇప్పుడు ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ ఉంది, కానీ అప్పుడు అది లేదు కదా. రాజులే ఆ పని చేస్తే, ఇప్పుడైనా అధికారులు ఆ పని చేస్తే ఎవరేం మాట్లాడలేరు కదూ, ఏమైనా చేయగలరు వాళ్ళు. కానీ మర్చిపోకండి, లోకం వైపు మన అడుగులు పడడం ప్రారంభమైతే, దేవుణ్ణి అడగకుండా, దేవుని చిత్తం తెలియకుండా మన అడుగులు కరువు నుండి తప్పించుకోవడానికి మనం ప్రయాణం చేసినప్పుడు భయాలు ఆవహించడం అనేది మాత్రం సర్వసాధారణం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.
సందేహించవలసిన పనేం లేదు. భయం వచ్చింది. భయం వస్తే ఏమవుతుంది ఆలోచించండి. భయం వస్తే అతడు తన భార్యతో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. 11, 12 వచనాలు. ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివి అని దయచేసి చెప్పుమో అన్నాడు. అంటే సహోదరి అయితే అయి ఉండొచ్చు. అప్పట్లో తల్లి పిల్లల్ని చేసుకునేవాడు కాదు, తండ్రి పిల్లల్ని చేసుకునేవాడు. పినతల్లి పిల్లల్ని చేసుకునేవాడు, పెద్దండ్రి పిల్లల్ని చేసుకునేవాడు. అలా ఆనాటి కల్చర్ ఉంది. అది దాని ఆధారంగా ఈమె సహోదరి అంటాడు తర్వాత. కానీ ఏం జరిగింది? ఇప్పుడు ఆమె భార్య కదా. అంటే అడుగులు లోకం వైపుకు పడినప్పుడు, భయాలు మనల్ని ఆక్రమించుకున్నప్పుడు అబద్ధాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. మర్చిపోవద్దు. అబద్ధాన్ని మనం ఖచ్చితంగా ఆశ్రయిస్తాం. అబద్ధాన్ని ఆశ్రయించినప్పుడు ప్రమాదం పొంచుంది. విశ్వాస జీవితంలో కూడా అబద్ధాలను ఆశ్రయించడం అనేది సర్వసాధారణం. నాకు ఆశ్చర్యం కలిగించే సంగతి ఏమిటంటే, ఇతరులు అబద్ధం ఆడుతున్నారు, వాళ్ళు అబద్ధికులు, వీళ్ళు అబద్ధికులు అంటూ ఎన్ని అబద్ధాలు పోగేసుకుంటారో చెప్పడానికి వీలు కాదు. చాలామందిలో ఈ నైజం ఉంది. మరి తాము ఆడుతుంది అబద్ధాలనే సత్యం తెలుసో తెలీదు మనకి. ప్రమాదం ఉందని మాత్రం చెప్తున్నాను. జాగరూకులై ఉండండి. హృదయపూర్వకంగా బ్రతిమాలు చెప్తున్నాను. లోకం వైపు అడుగులు పడి నష్టపోయిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయి, నా జీవితంలో కూడా ఉన్నాయి. లేకుండా ఏం లేవు. కానీ అలా అయినప్పుడు ఖచ్చితంగా భయాలు వచ్చినప్పుడు అబద్ధాన్ని ఆశ్రయించకండి. సత్యంలో నిలిచి ఉండండి. ఎవరు సత్యంలో నిలిచి ఉంటారో ఆ సత్యం తప్పనిసరిగా స్వతంత్రులుగా చేస్తుంటుంది. ఆ సత్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ సత్యం దగ్గర మనం నిలిస్తే లోకానికి దేవుని కొరకైన సాక్షులంగా మనం ఉండగలుగుతాం. ఇది అనేక మంది జీవితాల్లో కొరతగా ఉంది. ఇది ప్రమాదకరమైంది కూడాను. ఆలోచించండి ఒకసారి. మరణ భయం వచ్చింది, అతడు అబద్ధాన్ని ఆశ్రయించాడు. అంతేకాదు, అబద్ధాన్ని ఆశ్రయించిన కారణాన ఏం జరిగింది? ఆమె మిక్కిలి సౌందర్యవతి చూడడం, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అని చెప్పడం, ఆ మాట ఐగుప్తు రాజుకు చేరడం, ఆమె మిక్కిలి సౌందర్యవతి అని చెప్పి అధిపతులు వెళ్ళి ఫరో ఎదుట ఆమెను పొగడడం, ఆమెను ఫరో ఇంటికి తీసుకుపోవడం. ఎడబాటు జరిగింది. ఎడబాటునకు మూల కారణం లోకం వైపు మన అడుగులు పడ్డాం. ఎడబాటునకు కారణం మనం అబద్ధాన్ని ఆశ్రయించడం. కొంతమంది జీవితాల్లో మెతక వైఖరి కూడా దూరం అవడానికి కారణమవుతుంది. మరి కొంతమంది జీవితంలో మోమాటం కూడా కారణమవుతుంది. మర్చిపోకండి. చాలా బాధాకరమైన సంగతులు నేటి దిన విశ్వాసుల జీవితాల్లో జరుగుతూనే ఉన్నాయి. కానీ విలవిల్లాడిపోతున్నారు, కానీ ప్రభు వైపు తిరగడం మాత్రం చేయటంలా. ఇంకా ముందుకు వెడదాం. అడుగులు లోకం వైపు పడ్డాయి, భయాలు ఆక్రమించుకున్నాయి. అబద్ధాన్ని ఆశ్రయించడం వల్ల శారాయి దూరమైంది, ఎడబాటు సంభవించింది. ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అనే మాట మర్చిపోవద్దు. అంటే ఎడబాటు సంప్రాప్తించే అవకాశం 100కి 100 పాళ్ళు ఉందని మాత్రం మర్చిపోవద్దండి. ఎడబాటు సంభవిస్తుంది, ఖచ్చితంగా సంభవిస్తుంది. ఎడబాటు సంభవించినప్పుడు మనం చేయవలసింది ఏమిటి అనంటే, ఒకటే, మనం ప్రభు పాదాలను ఆశ్రయించడం.
చాలాసార్లు మనకు అత్యంత ఇష్టమైన వాళ్ళని మనకు దూరం చేస్తారు, అబద్ధాలు చెప్పి మరి దూరం చేస్తారు, మోసం చెప్పి దూరం చేస్తారు. వారిని నమ్మే అవకాశం ఉంది, అపవాది అలా చేస్తాడని తెస్సలోనిక పత్రికలో రాసిపెట్టాడు. అది చదివితే నిజంగా నేటి దినాల్లో అది జరుగుతుందని మనకు అర్థమవుతుంది. చూడండి, తెస్సలోనిక పత్రిక అంటే 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అని. అంటే అపవాది వల్ల. దేవుడే పంపుతున్నాడు అని అంటే దేవుడు చేస్తున్నాడు అనుకోకండి. అబద్ధాన్ని నమ్మడం అంతేకాదు, వాడు భ్రష్ట మనసుకు అప్పగించాడు అని అంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు కాబట్టి అప్పగించాడని అర్థం. మర్చిపోద్దు. సరిగ్గా దూరమైన అనుభవం, తనకు అత్యంత ప్రియమైన తన సహపాలిభాగస్తురాలిని దూరం చేసుకున్న అనుభవంలోనికి అబ్రహాం గారు వచ్చారు. ఇది 3వ సంగతి. 4 చూడండి, 12వ అధ్యాయంలోనే ఇలా రాసుంటుంది లేఖనంలో, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసిన. లోకం చేత మేలు పొందే అవకాశం, లోకంలో నుండి గొర్రెలను, గొడ్లను, మగగాడిదలను, దాసులను, పనికెత్తెలను, ఆడుగాడిదలను, ఒంటెలను పొందిన అనుభవం. ఇదే మాట మనకు 13వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగిన బహుధనవంతుడై ఉండెను అనుంది. ఇంతకుముందు లోతుకు తనకు ఉండేటువంటి ఆస్తి చిరసమానంగా ఉండేది, కానీ ఇందువల్ల ఇతడు బహుధనవంతుడైపోయాడు. తర్వాత అధ్యాయాలు చూద్దాం. లోకం యొక్క ధనం మనల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తే ఖచ్చితంగా మనం లోకానికి తప్పనిసరిగా తిరిగి చెల్లించవలసిన వాళ్ళంగా మారుతాం. సందేహమేం లేదు, మర్చిపోవద్దు. లోకం నుండి మేలు పొందడం అనేది, లోకంలో నుండి మనం మేలు పొందవలసింది ఒకటే, ఆత్మల సంపాదన, పరలోకపు మేలు. లోకానికి మనం మేలు చేసేవాళ్ళగా ఉండాలి, లోకం నుంచి మేలు పొందేవాళ్ళగా ఉండకూడదు. మర్చిపోకండి. ఇకపోతే మరో మాట కూడా నేను మీకు చెప్తాను. అదేమిటంటే, ఇంత చేసిన దేవుని నమ్మకత్వం అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. అబద్ధాన్ని ఆశ్రయించిన, అడుగులు లోకం వైపు పడి అబద్ధాన్ని ఆశ్రయించిన, భార్యను దూరం చేసుకున్న, లోకం చేత మేలు పొందిన దేవుడు మాత్రం యాత్రా జీవితంలో తోడుగానే ఉన్నాడు. దేవుణ్ణి మనం మర్చిపోవచ్చు, లోకం వైపు అడుగులు వేసి అబద్ధాన్ని ఆశ్రయించి మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని మర్చిపోడు అని మాత్రం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు మనల్ని బాధ పెట్టడానికి, మన పొరపాటును బట్టే, మన తప్పును బట్టే మనకు అత్యంత సమీపంగా ఉండవలసిన వారిని దూరం చేసి ఎడం చేశారో, అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడని, వారికి రాదగిన శిక్షణ ఆయన విధిస్తాడని మర్చిపోవద్దు. ఇది అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక అత్యున్నతమైన పాఠం. ఇది యాత్రా జీవితంలో. చూడండి ఏం జరిగిందో. 17వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతనింటి వారిని మహావేదనల చేత బాధించెను. ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడని ఓ అత్యున్నతమైన సంగతి. మన దేవుడు మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు, రేపు కూడా ఒకే రీతిగా ఉంటాడు. ప్రస్తుతానికి మన అబద్ధం వల్ల, మన పొరపాటు వల్ల,
లోకం వైపు పడడం వల్ల మనం నష్టపోయి ఎడబాటును అనుభవిస్తున్న పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఎవరు దీనికి కారకులో వారు మాత్రం దేవుని చేత ఖచ్చితంగా ఒక రోజున వారికి బాధ కలిగే అవకాశం, నష్టం కలిగే అవకాశం, మహా వేదన చేత బాధించును అనే మాట చాలా స్పష్టంగా రాసింది. దేవుడు తన కార్యాలను చేస్తాడు. ఆయన చేయనివాడు కాదు, మర్చిపోయేవాడు అంతకంటే కాదు. ఆయన కార్యం చేస్తాడని లేఖనంలో స్పష్టంగా రాసింది. చూడండి దయచేసి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం చివరి భాగం. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. సరిగ్గా ఫరో అంతటి రాజుకు తీర్పు వచ్చి అతడు సత్యాన్ని గుర్తించాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ ఫరోలో రియలైజేషన్ ఎలా వచ్చింది? దేవుడు ఏమైనా మాట్లాడా? కాదు. ఈ నష్టం ఎందుకు జరుగుతుంది అని ఆలోచించినప్పుడు అతడు ఎంక్వైరీ చేశాడనమాట. ఎంక్వైరీ చేసినప్పుడు ఖచ్చితంగా ఫరోకు సమాచారం అందింది, ఈమె అతని భార్య అని. ఒక్కసారిగా దేవుని ఎరగని ఫరో భయకంపితుడయ్యాడు, విస్తారమైన భయానికి లోనయ్యాడు. అప్పుడు అబ్రహామును అడుగుతాడు, ఏమయ్యా నువ్వెందుకు అబద్ధం ఆడావు? నీ భార్య కదా అని. ఇది యాత్రా జీవితంలో మనం సిగ్గుపడవలసిన పరిస్థితి. నువ్వు అబద్ధం ఆడావని లోకం చేత ప్రశ్నించబడే ఒకానొక దిక్కుమాలిన స్థితిలోనికి మనం వెళ్ళడం. వాళ్ళకు శిక్ష వచ్చింది, వారు నీతిని నేర్చుకున్నారు, వారు దాన్ని సరిచేసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ అలాంటి సమయంలో నీతిమంతుడు నిలదీయబడ్డం అనేది జరుగుతుంది. అతడు నిలదీయబడ్డాడు. నువ్వెందుకు అబద్ధం ఆడావు అన్నారు. అప్పుడు అతడు అన్నాడు, ఈ మాటలు ఫరో అతను అన్నాడు. కానీ అబ్రహాము జవాబు చెప్పలా. అబ్రహాము మౌనంగా ఉన్నాడు. లోకం ఎదుట మన అడుగులు లోకం వైపు పడడం వల్ల, అబద్ధాన్ని ఆశ్రయించడం వల్ల జరిగిన పర్యవసానం దగ్గర మనం జవాబు చెప్పలేని పరిస్థితుల్లోకి వెడతామనేది మాత్రం సత్యం. కానీ కోల్పోయిన దాన్ని తిరిగి ఇప్పించిన దేవుడు, ఎవరు మన నుంచి దూరం అయ్యారో వారిని తిరిగి అప్పగింపచేసిన దేవుడుగా ఆయన ఉన్నాడు. దానికి మనం ఆయనకి నిండు వందనాలు తెలియచేయాలి, ధన్యవాదాలు చెప్పాలి. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రీతండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు యాత్రా జీవితంలో అబ్రహాము గారి జీవితంలో నుంచి ఓ సంఘటనను మేము అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి కృప చూపించారు. కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయం దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటల లైవ్లో కలుసుకుందాం.